హెల్మెట్ ప్రతి ఒక్కరి బాధ్యత అని హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ రాజేష్ సర్పంచ్ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. హెల్మెట్ ద్వారా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయి ఇంటి పెద్ద దిక్కును కోల్పోతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాద మరణాలే అధికంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలపై బాధ్యత వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, గ్రామంలో హెల్మెట్ ధరించని వాహనదారుడికి 500 రూపాయల జరిమానా విధించనున్నట్లు గ్రామ సభలో తీర్మానం చేశారు. అంతకుముందు గ్రామంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబ సభ్యులతో సమావేశంలో మాట్లాడించారు. గ్రామానికి చెందిన ఏనుగంటి రామయ్య ద్విచక్ర వాహనం కొన్నప్పటి నుంచి హెల్మెట్ ధరించడంతో గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆయనకు శాల్వాతో సన్మానం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, సిఐ వెంకట్ రాజా గౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మా ఎస్ఐ గారేమో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరినో ఒకరి పోలీసుని పట్టుకురాంది, పోలీస్ స్టేషన్కి రావద్దని చెప్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే వీడు పైపు నోట్లు పెట్టుకొని మింగుతున్నాడు తప్ప ఊదుతలేడు. తనకి 99 డేస్ యాక్షన్ ప్లాన్ 99 కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీనిలో 10 థీమ్స్ ఉన్నాయి. మీ అందరికీ ఐడియా ఉండాలి. 10 థీమ్స్లో ఒక థీమ్, అది కూడా సెకండ్ థీమ్ మనకి అరైవ్ అలైవ్ పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. తో మీరు ఆలోచించాలి, ఎందుకు పెడతాం ఇది. మనం జనరల్గా కూడా పోలీస్ వాళ్ళే చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. తాగి నడిపించడం కాబట్టి వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు, ఫైన్ పెడుతున్నారు, అది అంతా నడుస్తుంది. కానీ అది చేసినా కూడా ఎప్పటి వరకు మనకి జనాల నుంచి, మీ తరఫు నుంచి అది మెసేజ్ పోతుందా లేదా, అది చేయడానికి స్పెసిఫిక్గా ఈ థీమ్ పెట్టడం జరిగింది. సో దట్ ఆ మెసేజ్ మనం అందరికీ మళ్ళీ ఇవ్వగలుగుతాం. ఒక్కొక్క లైఫ్ మన నిర్లక్ష్యం వల్ల ఏదైనా మనకి ఇబ్బంది అవుతుంది, నష్టం జరుగుతున్నది, అది మనం ఎలా సేవ్ చేయగలుగుతాం. గ్రామం కూడా ఉంది, వాళ్ళు సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోడ్డు భద్రత గురించి మనకి తాగి నడపడం కూడదు, మనకి సీట్ బెల్ట్ పెట్టాలి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ మెసేజ్ వాళ్ళు ఆల్రెడీ ఓనర్షిప్ తీసుకున్నారు, అది అమలు చేస్తున్నారు. ఇంకా ఎలా మనం అది ప్రాపర్గా చేసుకోవచ్చు, అది నడుస్తున్నది. కాబట్టి ఈరోజు నందగోకుల్ రావడం జరిగింది, చాలా సంతోషం. మీరు సర్పంచ్ గారు ఇప్పుడు మాట్లాడారు, ఉప సర్పంచ్ గారు మాట్లాడారు. మీరు ఎలా చేస్తున్నారు అది సేమ్ మెసేజ్ మనం మిగతా గ్రామాలకి కూడా పంపించడానికి ఈ వారంలో ఒక యాక్టివిటీ పరంగా చేస్తున్నాము. సో ఈ రోజు నుంచి అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ గ్రామ సభ చేస్తున్నాము. రేపటి నుంచి మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తాము. ఇప్పటివరకు మీ సర్పంచ్ గారు కొన్ని పాయింట్స్ హైలైట్ చేశారు. మనకి ఎఫెక్ట్ అయిన వాళ్ళ గురించి కానీ, మనకి చల్మెడ నుంచి రోడ్ గురించి కానీ, బ్రిడ్జ్ గురించి కానీ, మనకి మహిళా సంఘాల మెంబర్స్కి బిల్డింగ్ గురించి ఇంతకుముందు రోడ్ సేఫ్టీ మెంబర్ గారు మాట్లాడారు. అక్కడ ఫర్నిచర్ గురించి కానీ ఖచ్చితంగా మనం టేకప్ చేస్తాం. మన జిల్లా లెవెల్లో ఏదైనా స్కీమ్ అని ఫండ్స్లో అది ట్యాగ్ చేయగలుగుతాం, మేము చేసేస్తాం. ఇప్పుడు ఎంపీడీ వారు కూడా చెప్పారు, కొన్ని మనకి ఇంద్రమ్మ ఇల్లు పాత శాంక్షన్ అయినా మనకి క్యాన్సిల్ అయినా ఉన్నాయి. కాబట్టి ఇది రోడ్ వైడనింగ్లో ఎవరైనా అఫెక్ట్ అయినా ఉన్నారు, ఖచ్చితంగా మీ దరఖాస్తు ఇవ్వండి త్రూ పంచాయత్ సెక్రటరీ. అది కూడా మనం ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ కోసం పంపించి అప్రూవల్కి తీసుకెళ్తాం. సో నా తరఫు నుంచి మీ అందరూ గ్రామస్తులకి హార్దిక అభినందన్. మీరు ఆల్రెడీ ఈ మెసేజ్ ఏవైనా మనం ఈరోజు అంతా కృషి చేసి అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాం, మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో అది చాలా ఆదర్శం, చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కూడా సేమ్ పద్ధతిలో కంటిన్యూ చేయండి.